ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్. అనుకున్న టైంకి డిజైన్స్ సబ్మిట్ చేయకపోతే మాట పోతుందనే మాటే మీకు నరకంగా అనిపించిందే. మరి నేనుండగా మీరు ఇంకో పెళ్లికి సిద్ధమవుతుంటే నాకెలా ఉంటుందండి? మీరు అనుభవించిన నరకం ఎంతసేపు? మహా అయితే 1 గంట. మరి నేననుభవిస్తోంది, అనుభవించాల్సింది దాని మాటేంటి? సుఖాల్లో తేడా ఉండొచ్చు, కానీ కష్టం ఎవరికైనా ఒకలాగే ఉంటుంది. కన్నీళ్ళు ఎవరికైనా ఒకటిగానే ఉంటాయి. నేనేమన్నా కావాలని పెళ్లి చేసుకుంటున్నానా? అలా అని నేను అనట్లేదు. మీ కారణాలు ఏమైనా నాకు పడుతుంది మాత్రం మరణశిక్షేనండి. ఇంత జరుగుతున్నా నాకు ఏడుపు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదండి. బహుశా మీరెప్పుడు అంటుంటారుగా నన్ను చూసి నేను బండా బండా అని. ఈ గుండె నిజంగా బండ బారిపోయినట్టుందండి. మీరు బాగానే గుర్తించారు, కానీ నాకే ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. తాతయ్య ఏవండి, మీరిద్దరూ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయో అన్ని రకాల పూలు వెంటనే తీసుకొచ్చేసేయండి. ఫ్లవర్సా? దేనికి? డెకరేషన్ కి. డెకరేషన్ దేనికిలోకే? ప్రీ వెడ్డింగ్ షూట్ కి అందంగా ఉండాలి కదా కాకి. ప్రీ వెడ్డింగా? వెడ్డింగ్ షూటా? అవును, శ్వేత బావగారుల పెళ్లి కదా, సో దానికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాను. దానికి ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తున్నారు.
మరి ఈ విషయం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదే. అంటే పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందని దానికి అన్నీ అప్పగించావు కదమ్మా. అందుకే బోడి నీకేంటి చెప్పేదని అనుకుని ఉంటది. ఆహాహా లేదత్తయ్య, మీరెవరు? నా పాలిటి దేవత కదా. కాకి అన్నట్టు మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అంతే. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అవసరమా? నాకు అవసరం లేదు, కానీ శ్వేత కావాలంట. అవును, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. అబ్బబ్బబ్బబ్బా లోకేశ్వరి, ఎంత మంచి ఆలోచన చేసావు నువ్వు. అసలు నాకు అత్తయ్య గారికి ఈ ఆలోచనే రాలేదు. ఇదిగో శ్వేత, ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. నువ్వు అందంగా కనపడాలి. వెళ్ళు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. మంచి చీర కట్టుకో, ఒంటి నిండా నగలు పెట్టుకో. గుండమ్మ రివర్స్ లో వస్తుందేంటి? ఈ ప్రోగ్రాం కూడా ఖచ్చితంగా రివర్సే అవుద్ది. అమ్మ వద్దులే, మళ్ళీ దానికి చెప్తే అపశకనాలు పలుకుతుందని నా ముక్కు మీద గుద్దుతుంది. ఏంటి బాబీ తాతయ్య అలాగే నిలబడి చూస్తున్నారు? లోకేశ్వరి చెప్పింది కదా, వెళ్ళండి. మార్కెట్ కి వెళ్ళి ఆల్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ని పట్టుకురండి. ఇల్లంతా డెకరేట్ చేద్దాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పొస్తాను. ఆయన కూడా రెడీ అవ్వమంటాను. తప్పకండి. అసలు ఇదేం చేస్తుంది? బుర్రుండే చేస్తుందా? తెలియదు తాతగారు. వెళ్ళి అక్కడ చూద్దాం పద. ఏదో దాని పెళ్లి వెడ్డింగ్ షూట్ చేస్తున్నట్టుగా తెగ ఎగ్జైట్ అయిపోతుందేంటి? ట్విస్ట్ చివర్లో ఉందే. ఏంటి? అబ్బే ఏం లేదు, ఏం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.